మొదటిసారి నేను చూడు ఎలా ఉన్నాను. అయినా ఇందులో భయపడటానికి ఉందమ్మా, వెరీ సింపుల్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హరి అంజనీ వ్లాగ్స్. ఈరోజు మనం పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ ఇష్టపడే ప్లేస్కి అయితే వచ్చేసాం. చాలా చాలా ఎగ్జైటింగ్గా అండ్ థ్రిల్లింగ్గా ఉంటుంది ఈ ప్లేస్ అయితే. ఆల్రెడీ మీ అందరికీ తెలిసే ఉంటుంది, హైదరాబాద్లో వన్ ఆఫ్ ద బెస్ట్ ప్లేస్ వండర్లా అని చెప్పొచ్చు. అందరూ విజిట్ చేయొచ్చు, చాలా హ్యాపీగా చాలా బాగా ఎంజాయ్ చేస్తారు ఇక్కడ. ఈ సమ్మర్లో మంచిగా చిల్ అవ్వచ్చు ఈ వండర్లాలో. ఈ వీడియోలో నేను వండర్లాకి ఎలా వెళ్ళాలి, టికెట్ ప్రైజెస్ ఏంటి, టైమింగ్స్ ఏంటి అన్నీ అయితే క్లారిటీగా చెప్తాను. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా ఫుల్గా అయితే చూసేయండి. ఇంకా ఛానల్ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదామా. మేమైతే లింగంపల్లి నుంచి స్టార్ట్ అయ్యాము. సో మియాపూర్ నుంచి మెట్రో ఎక్కి ఉస్మానియా మెడికల్ కాలేజ్ దగ్గర అయితే దిగాము. అండ్ అలాగే మలక్పేట్ దగ్గర కూడా దిగొచ్చు. ఆ రెండింటి మధ్యలో అయితే ఉంటుంది ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్ అయితే, కోటి ఉమెన్స్ కాలేజ్ బస్ స్టాప్. అక్కడ నుంచి మనకి వండర్లాకి డైరెక్ట్గా బస్సెస్ అయితే ఉంటాయన్నమాట. వండర్లా లోపలైతే దింపుతారు మనకి డైరెక్ట్గా. ఓన్ వెహికల్ లేని వాళ్ళు ఇలా వెళ్ళొచ్చు, ఓన్ వెహికల్ ఉంటే చాలా బెస్ట్. ఇదేనంటే మేము ఎక్కిన బస్ అయితే కోటి ఉమెన్స్ కాలేజ్ దగ్గర నుంచి డైరెక్ట్గా ఉంటుంది ఈ బస్ వండర్లాకి. మనకి వండర్లాకి వెళ్ళే దారిలో బయట అయితే రోడ్ సైడ్ ఇలాగా నైలాన్ క్లాత్స్ అయితే అమ్ముతారు మనకి. మనం బయట కొనుక్కుని వెళ్ళడం బెస్ట్. లోపలైతే కాస్ట్ చాలా ఎక్కువ చెప్తారు. ఇక్కడైతే పేర్ వచ్చేసి 200 రూపీస్, పైన షర్ట్ ప్యాంట్. నైలాన్ క్లాత్స్ లేకపోతే వాటర్లోకి ఎలో చేయరు కాబట్టి మన దగ్గర ఉంటే ఇంటి దగ్గర నుంచి తీసుకువెళ్ళండి, లేకపోతే అక్కడ కొనేసుకోండి బయటే. లోపలైతే చాలా కాస్ట్ ఎక్కువ ఉంటుంది. ఇంకా మనం లోపలికి ఫస్ట్ ఎంటర్ అవ్వగానే టికెట్ కౌంటర్స్ అయితే ఉంటాయి. ఆఫ్లైన్లో టికెట్ తీసుకోవాలనుకుంటే ఇక్కడ తీసుకోవచ్చు. నాకు తెలిసినంత వరకు ఆన్లైనే బెస్ట్. చాలా ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్లో. 1 డే బిఫోర్ బుక్ చేసుకుంటే చాలా ఆఫర్స్ ఉన్నాయి. buy 3 get 1 ఫ్రీ, బర్త్డే ఆఫర్స్, చిల్డ్రన్ స్టూడెంట్ ఆఫర్, ఇలా చాలానే ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్లో అయితే. ఆఫ్లైన్లో అయితే ఒక్క ఆఫర్ కూడా ఉండదు. చాలా ఎక్కువ అమౌంట్ ఉంటుంది ఆఫ్లైన్లో టికెట్ కొనాలి అంటే. అడల్ట్కి వచ్చేసి నార్మల్ డేస్లోనే 2000 దాకా ఉంది ప్రైస్ అయితే. అదే ఫాస్ట్ ట్రాక్ అయితే 3000, చైల్డ్కి వచ్చేసి 1600. చాలా ఎక్కువ ప్రైజెస్. అదే ఆన్లైన్లో అయితే మనకి 1300 1400కి ఆఫర్లో వచ్చేస్తుంది అడల్ట్ టికెట్. అదే ఫాస్ట్ ట్రాక్ అయితే 2200కే వచ్చేస్తుంది. ఆఫర్స్ ఉంటాయి ఆన్లైన్లో. 1 డే బిఫోర్ బుక్ చేసుకోవాలి. నా ఎక్స్పీరియన్స్తో నేను ఇచ్చే బెస్ట్ సజెషన్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ టికెట్ తీసుకోండి. అప్పుడు మనకి వెయిటింగ్ టైం లేకుండా పక్క నుంచి అయితే మనల్ని ఫాస్ట్గా పంపించేస్తారు ఆ టికెట్ ఉంటే. ఎక్కడ కూడా వెయిట్ చేయకుండా, టైం వేస్ట్ కాకుండా అన్ని రైడ్స్ కవర్ చేసేస్తాం మనము. లోపల వాటర్ అన్ని కవర్ చేసుకోవాలి అంటే ఆ టికెట్ అయితే బెస్ట్. ఇది సమ్మర్ సీజన్ కాబట్టి నార్మల్ డేస్లో అయినా కూడా ఫుల్ క్రౌడ్ ఉంటున్నారు. మేము వెళ్ళింది నార్మల్ డేనే. వీకెండ్స్లో అయితే ఇంకెంత దారుణంగా ఉంటుందో క్రౌడ్ అయితే. నార్మల్ టికెట్ అయితే మనం చాలా మిస్ అయిపోతాము, టైం అస్సలు సరిపోదు. సో బెస్ట్ ఆప్షన్ ఏంటి అంటే ఫాస్ట్ ట్రాక్ తీసుకోవాలి. అన్నీ చూడాలి, అన్ని రైడ్స్ ఎక్కాలి, అన్నీ కవర్ చేయాలనుకున్న వాళ్ళైతే ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి. వండర్లా టైమింగ్స్ వచ్చేసి మార్నింగ్ 11 to ఈవినింగ్ 7 అనమాట. మార్నింగ్ 11 తర్వాతే లోపలికైతే అలౌ చేస్తారు. మనం టికెట్స్ తీసుకుని రెడీగా అయితే ఉండాలి లోపలికి వెళ్ళడానికి. టికెట్ తీసుకుని లోపలికి రాగానే మన లగేజెస్ అన్ని పెట్టుకోవడానికి లాకర్స్ అయితే ఉంటాయన్నమాట. లాకర్కి ఛార్జ్ చేస్తారు 400 రూపీస్. మనం లాకర్ రిటర్న్ చేసేటప్పుడు 50 రూపీస్ అయితే రిఫండ్ చేస్తారు. అంటే టోటల్ 350 రూపీస్ పడింది లాకర్కి వచ్చేసి. మనకి ఇలా వాచ్ టైప్లో ఇస్తారనమాట. స్కాన్ చేస్తే లాకర్ అయితే ఓపెన్ అవుతుంది. ఆ వాచ్ని మనం చేతికి పెట్టుకోవచ్చు ఎక్కడ పోకుండా. మనం కావాలంటే రీఛార్జ్ కూడా చేసుకోవచ్చు, దాంతో ఫుడ్ అన్ని తినొచ్చు. అండ్ అలాగే మనకి బయట ఫుడ్ ఏమీ లోపలికి అయితే అలౌ చేయరు, మనం అక్కడే కొనుక్కుని తినాలి. బయట నుంచి మనం ఏం తెచ్చుకున్నా లోపలికైతే అలౌ చేయరు, చెక్ చేస్తారు ఫుల్గా. మనకి ఫస్ట్ లోపలికి ఎంటర్ అవ్వగానే మనకి రీకాయిల్ అయితే కనిపిస్తుంది. అదేనండి రోలర్ కోస్టర్. రీకాయిల్ అయితే కనిపిస్తుంది. ఈ రైడ్స్ అయితే చాలా ఫుల్ ఉంటాయి మార్నింగ్ టైంలో. మేము వెళ్తే చాలా పెద్ద లైన్ ఉంది, 2 hours పడుతుంది అన్నారు. సో ఇంకా టైం వేస్ట్ చేయకూడదని అక్కడి నుంచి అయితే వచ్చేసాం ఫస్ట్ అయితే. తర్వాత వెళ్దాంలే అనేసి. చూడండి ఎంతమంది జనాలు ఉన్నారో.
టైం వేస్ట్ అని నెక్స్ట్ అయితే ఈ డ్రాగన్ దగ్గరికి వచ్చాం. కొంచెం క్యూ తక్కువ ఉందనేసి ఫస్ట్ అయితే ఇది ఎక్కాము మేము. మనకి మార్నింగ్ టైంలో ఈ రైడ్స్ అయితే ఫుల్ రష్ ఉంటాయి అన్నమాట. ఆఫ్టర్నూన్ 2-3 తర్వాత రైడ్స్ అనేవి ఖాళీగా అయిపోతాయి. ఎందుకంటే 2-3 తర్వాత అందరూ వాటర్లోకి వెళ్ళిపోతారు. సో అవి ఇప్పుడైతే ఖాళీగా ఉంటాయి. మనకేంటంటే వాటర్లోకి వెళ్ళిన తర్వాత ఈ రైడ్స్ ఎక్కాలంటే తడి బట్టలతో ఎక్కనివ్వరు. సో అందుకే ఫస్ట్ అయితే ఇవి ఎక్కేస్తారు. మీరు దాన్ని బట్టి ఎటు ఖాళీ ఉంటే అటు ఫస్ట్ అయితే వెళ్ళిపోండి. టైం వేస్ట్ అయితే చేయొద్దు, అన్ని కవర్ చేయాలి. బట్టలు తడిగా ఉంటే కొన్ని రైడ్స్ మాత్రమే ఎక్కనివ్వరు, మిగతా అన్నీ ఎక్కనిస్తారు. కావాలంటే మీరు డ్రెస్ చేంజ్ చేసుకునైనా ఎక్కచ్చు. సో టైం వేస్ట్ చేయకుండా ఏది ఖాళీ ఉంటే అది వెళ్ళిపోండి. ఫాస్ట్గా అన్నీ కవర్ చేయండి. టైం అయితే అస్సలు సరిపోదు, ఫాస్ట్ ట్రాక్ తీసుకోండి. ఫాస్ట్ ట్రాక్ తీసుకుంటే టైం అయితే వేస్ట్ అవ్వకుండా, ఎక్కడ వేస్ట్ అవ్వకుండా, వాళ్ళైతే వెయిటింగ్ లేకుండా మనల్ని ఫాస్ట్గా పంపించేస్తారు. అన్నీ కవర్ చేయొచ్చు మనం 100%. మేమైతే మ్యాక్సిమం అన్నీ కవర్ చేసాము, చాలా ఫాస్ట్గా 80% అన్నీ కవర్ చేసాము. ఈ డ్రాగన్ రైడ్ ఎక్కగానే మాకైతే అస్సలు ఫస్ట్ రైడ్కే కళ్ళు తిరిగిపోయాయి, వామిటింగ్ వచ్చేసేలా అయిపోయింది. చాలా ఫాస్ట్గా తిప్పేశారు, ఎలా పడితే అలాగా తలకిందులుగా అయిపోతాము. మళ్ళీ ఇంకొక విషయం ఏంటి అంటే గోల్డ్ చైన్స్, అలాంటి గోల్డ్ ఆర్నమెంట్స్ ఎవరు పెట్టుకెళ్ళొద్దు. ఇలా తలకిందులుగా తిరిగిపోయినప్పుడు చైన్స్ అవి పడిపోతూ ఉంటాయి. మనం ఒకవేళ ఏదైనా గోల్డ్ చైన్, మంగళసూత్రాస్ అట్లాంటివి వేసుకెళ్ళినప్పుడు 2-3 పిన్స్ అయితే పెట్టుకోండి, సేఫ్టీగా జాగ్రత్తగా ఉంటాయి. సో గోల్డ్ అయితే ఎక్కువ తీసుకెళ్ళొద్దు. ఈ డ్రాగన్ రైడ్ని ట్విన్ ఫ్లిప్ టీరెక్స్ అంటారు. చాలా భయంకరంగా ఉంది ఇది. అసలు ఎలా తిరుగుతుందో చూడండి. అసలు ఎట్లా ఆడితే అట్లా తిరుగుతుంది. పిల్లలైతే ఇది ఎక్కగానే వామిటింగ్ వచ్చేసిందన్నారు, ఇంకా భయపడిపోయారు, ఇంకేం ఎక్కనన్నారు. చాలా ఫుల్ మస్తు భయం వేస్తుంది, కానీ ఎంజాయ్ చేస్తారు. ఎవ్రీ రైడ్, ప్రతి ఒక్క రైడ్ ఎంజాయ్ చేస్తాము. చాలా బాగుంటాయి రైడ్స్ అయితే, అస్సలు మిస్ అవ్వద్దు. భయం వేసినా నేనైతే అన్నీ కవర్ చేశాను, అన్నీ ఎక్కాను అనమాట. భయం వేస్తున్నా మళ్ళీ ఎక్కాలనిపించింది, అన్నీ ఎక్కాను. నెక్స్ట్ అయితే మేము పెండులం అయితే ఎక్కడానికి వెళ్తున్నాము. ఏముందులే ఈజీగానే ఉంది, అటు ఇటు ఊగుతుంది అనుకున్నాను. ఎక్కినాక తెలిసింది నార్మల్గా లేదు అసలు. ఇది ఎక్కినాక ఇంకా అయిపోయింది నా పని. సెకండ్ రైడ్ ఇది, నా సెకండ్ రైడ్. అసలు వామిటింగ్ వచ్చేసింది. మాతో పాటు పిల్లలు వచ్చినారు కదా, మా అత్తయ్య వాళ్ళు పిల్లలు వచ్చారు. వాళ్ళిద్దరికి అయితే వామిటింగ్స్ అయిపోయాయి, ఇంకా తల తిరిగిపోయింది ఈ రైడ్ ఎక్కాక. ఇంకేం ఎక్కమన్నారు, మేమైతే అన్నీ ఎక్కాము, కానీ అలాగే డేర్ చేసి. కానీ చూడటానికి ఇంత ఈజీగా ఉంది, కానీ చాలా భయంకరంగా ఉంది ఈ రైడ్ కూడా. రైడ్ కంప్లీట్ అయ్యాక మా వాళ్ళ పరిస్థితి చూడండి ఎలా అయిపోయారో. వచ్చి ఇక్కడ పడుకున్నారు, మా వల్ల కాదని చెప్పేసి. సరేలే మనకి ఇంత పెద్ద పెద్ద రైడ్లు ఎందుకు, కొంచెం చిన్న వెతుక్కుందాం అని చెప్పేసి కొంచెం ఈజీగా ఉంది కదా అని ఈ రైడ్ ఎక్కామన్నమాట. ఇది కూడా మామూలుగా లేదు, తిప్పేశాడు, అటు ఇటు తిప్పేశాడు, కడుపులో తిప్పేసింది. చూడ్డానికి చిన్నగానే ఉంది, కానీ ఇది కూడా మామూలుగా లేదు, బాగానే ఉంది. కొంచెం యావరేజ్ అనమాట, అంత భయంగా లేదు కానీ పర్లేదు. కొంచెం అంత భయంకరమైన ఎక్కేసి కొంచెం నార్మల్ ఎక్కాలని చెప్పేసి నెక్స్ట్ అయితే ఇది ఎక్కాము. ఇది కూడా బాగానే ఉంది, ఎక్కచ్చు. కొంచెం చిన్నపిల్లలు కూడా ఇష్టపడతారు ఇట్లాంటి రైడ్స్, బాగానే ఉంది, ఎక్కచ్చు. చెప్పాను కదా వెళ్ళగానే ఈ రీకాయిల్ దగ్గర అయితే ఫుల్ క్రౌడ్ ఉన్నారు, పెద్ద లైన్ ఉందని చెప్పేసి. ఆఫ్టర్నూన్ 2 తర్వాత కొంచెం ఖాళీ అయిపోయింది, లైన్ అంతగా తగ్గిపోయింది. సో నెక్స్ట్ అయితే ఇక్కడికి వచ్చేసాము. మా 4th రైడ్ అనమాట ఇది. రీకాయిల్ అయితే చాలా తక్కువ క్రౌడ్ ఉన్నప్పుడు వెళ్ళామన్నమాట, ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అని చెప్పేసి. ఫస్ట్ కూర్చున్నాం చూడండి, ఫస్ట్ కూర్చున్నాం. చాలా భయం వేసింది, డేర్ చేసి ఎలా అయినా ఎగ్జైట్మెంట్తో ఎక్కానమాట. ఫస్ట్ కూర్చున్నాము, భయంకరంగా ఉందన్నమాట. కళ్ళు తెరుచుకుని అంతా చూసానమాట, తల కిందులుగా అయిపోయాము. రైడ్ అంతా అసలు వాడు ఉంటాడు చూడండి బ్రహ్మానందం, ఆపేయండి రోయ్ అని అరవలేకపోయాను నేను. అసలు బాగా ఎంజాయ్ చేస్తారు, భయం వేస్తుంది కానీ ఎక్కాలని ఉంది. అన్ని రైడ్స్ ఎక్కానమాట. ఇంకొక విషయం ఏంటంటే నేను 2 times ఎక్కాను ఈ రోలర్ కోస్టర్. మళ్ళీ ఛాన్స్ దొరకదు, మిస్ అయిపోతానేమో అని చెప్పేసి భయం వేసినా కూడా సెకండ్ టైం ఎక్కినాను. సెకండ్ ప్లేస్లో ఎక్కాము. ఫస్ట్ టైం ఫస్ట్ కూర్చున్నాం కదా, నెక్స్ట్ సెకండ్ కూర్చున్నాం అనమాట. అలా మొత్తానికి 2 times అయితే ఎక్స్పీరియన్స్ చేసాము ఈ రోలర్ కోస్టర్. చాలా బాగుంది, అస్సలు మిస్ అవ్వద్దు, కంపల్సరీగా ఎక్కండి. ఆఫ్టర్నూన్ 3 తర్వాత అయితే ఫుల్ ఖాళీ ఉంటుంది, టైం వేస్ట్ చేసుకోకండి. ఫస్ట్ అక్కడికి వెళ్ళిపోయి క్యూలో నుంచోకండి, అసలు ఖాళీగా ఉన్నప్పుడు ఎక్కండి ప్రశాంతంగా. నెక్స్ట్ అదైపోయాక మేము ఎక్కిన రైడ్ ఏంటి అంటే జీ ఫాల్. మనల్ని అలా పైకి తీసుకెళ్ళిపోతారనమాట. కనీసం ఒక 60-70 feet పైకి వెళ్ళిపోతాం, చాలా హైట్కి వెళ్ళిపోతాము. అంత హైట్కి వెళ్ళాక మనల్ని సడన్గా వదిలేస్తారు, చాలా ఫాస్ట్గా కిందకైతే వచ్చేస్తాం. గుండె జారినట్టు అనిపిస్తుంది, చాలా బాగుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్.
కానీ మనం ఈ రైడ్స్ అన్ని ఎక్కేటప్పుడు మన కడుపులో ఏం ఫుడ్ లేకుండా ఉంచుకోవడం బెస్ట్. వామిటింగ్స్ అలాంటివి కాకుండా ఉంటాయి. ఫుల్గా ఫుడ్ అయితే తినద్దు, చాలా లైట్ ఫుడ్ తినండి. అసలు ఫుడ్ కూడా తినకుండా ఉంటే బెస్ట్. మేమైతే ఫుడ్ అవాయిడ్ చేసాము, ఆఫ్టర్నూన్ లంచ్ కూడా చేయలేదు. ఇలాంటి రైడ్స్ ఎక్కుతున్నాం కదా, జాగ్రత్త కావాలనేసి. సో ఫుడ్ తినకుండా ఉంటే బెస్ట్ అనమాట. కడుపులో ఎలాంటి తిప్పేయటం అట్లా ఏం ప్రాబ్లం లేకుండా ఉంటుంది, చాలా బెస్ట్ ఫుడ్ తినకుండా ఉంటే. చూసారా ఎంత హైట్లో ఉన్నామో మనం, చాలా హైట్కి తీసుకెళ్ళిపోతారు. చూడండి ఇప్పుడు సడన్గా వదిలేస్తారు, అంత ఫాస్ట్గా కిందకు వదిలేస్తారో చాలా భయం వేస్తుంది. అంత ఫాస్ట్గా కిందకు వదిలేసేసరికి చూసారా ఎంత ఫాస్ట్గా కిందకు వచ్చేసామో. ఇంకా తర్వాత అదైపోయాక క్రేజీ కార్స్ దగ్గరికి అయితే వచ్చేసాము. ఇది కూడా కొంచెం స్మూత్గా ఉంటుంది, కొంచెం చిన్నపిల్లలు ఉన్నారు కదా, ఇలాంటివి ఎక్కడానికైతే వచ్చేసాము. ఇంకా అలాంటి పెద్ద పెద్ద రైడ్స్కి మధ్యలో ఇలాంటి చిన్న చిన్నవి కూడా ఎక్కాలని చెప్పేసి నెక్స్ట్ అయితే క్రేజీ కార్స్కి వచ్చేసాము. ఇది కూడా మంచిగా ఉంటుంది, చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఈ క్రేజీ కార్స్ రైడ్కి అయితే బట్టలు తడిగా ఉంటే లోపలికైతే ఎలో చేయరు, ఎందుకంటే కరెంట్ షాక్ అట్లాంటివి ఏమైనా వస్తాయి కాబట్టి. బికాస్ ఆఫ్ దట్ ఇది కరెంట్తో రన్ అవుతుంది కాబట్టి ఆ కార్స్ అనేవి. సో తడి బట్టలు అయితే అవాయిడ్ చేయండి, దీనిలోకి అయితే ఎలో చేయరు, వాళ్ళు చెక్ చేస్తారు. సో బట్టలు అనేది డ్రైగా ఉన్నప్పుడే లోపలికైతే ఎలో చేస్తారు ఈ క్రేజీ కార్స్ లోపలికి. నెక్స్ట్ రైడ్ వచ్చేసి వండర్ స్ప్లాష్. చాలా బాగుంది కదా, ఎంత బాగుందో చూసారా ఈ రైడ్. ఇది అయితే ఎక్స్పీరియన్స్ చేయబోతున్నాం. నెక్స్ట్ మనం ఎక్కేసాం చూడండి, అందరం ఒకేసారి ఎక్కాము. చాలా బాగుంటుంది ఈ వండర్ స్ప్లాష్ ఎక్స్పీరియన్స్ అయితే, అందరు ఎక్కండి. ఇలా ట్రైన్లోకి ఎక్కి అలా ఒక రౌండ్ అయితే తిరుగుతాము. ఆ డెన్ లోపలికి వెళ్ళి బయటకి రాగానే అక్కడ సడన్గా మనం పైనుంచి కిందకి జారుతాం కదా, చాలా బాగుంటుంది ఆ ఫీలింగ్. ఆ కిందకి రాగానే వాటర్ అయితే స్ప్లాష్ అవుతుంది మంచిగా, మన మీద కూడా పడతాయి వాటర్. చాలా బాగుంటుంది ఎక్స్పీరియన్స్ అయితే, అందరూ ట్రై చేయండి, ఇది కూడా మస్ట్ అండ్ ట్రై. మనకి కొన్ని మంచి మంచి రైడ్స్ ఇలా వాటర్ స్ప్లాష్, రీకాయిల్ అలాంటి వాటి దగ్గర ఫొటోస్ కూడా తీస్తారనమాట. బయట ఇలాగా ఫొటోస్ అన్ని డిస్ప్లే చేస్తారు. మనకి కావాలంటే 100-150 పెట్టి తీసుకోవచ్చు. అలాగే వీడియో కావాలి అంటే 300 అలా అడుగుతున్నారు. నెక్స్ట్ అయితే మేము మిషన్ ఇంటర్స్టెల్లార్కి అయితే వచ్చేసాము. ఇదైతే చాలా బాగుంటుంది, చాలా ఫేమస్ అనమాట ఈ మిషన్ ఇంటర్స్టెల్లార్ మూవీ. చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వద్దు వండర్లాకి వెళ్ళినప్పుడు ఇది చూడటం అయితే. ఒక్కసారి ఎక్స్పీరియన్స్ చేశారంటే అసలు మాటల్లో చెప్పలేము దాని ఎక్స్పీరియన్స్ అయితే. మనము మూన్లోకి, ఎర్త్లోకి, శాటిలైట్స్ దగ్గరికి వెళ్ళినట్టు, ఎక్కడెక్కడికో నరకం, స్వర్గం అన్నీ కనిపిస్తాయి మనకి. మనం రియల్గా ఎక్స్పీరియన్స్ చేస్తామన్నమాట. మనల్ని 50 feet అబోవ్కి తీసుకెళ్ళి ఆ పెద్ద ఎల్ఈడి స్క్రీన్ మీద అది ప్లే అవుతూ ఉంటుంది అనమాట. 7D అనమాట అది, 3D 4D కాదు 7D. అసలు ఎంత బాగుంటుందో మీరే ఊహించుకోండి అసలు అది. నెక్స్ట్ రైడ్ వచ్చేసి మ్యావరిక్ అంటారు దీన్ని. ఈ రైడ్ అయితే అసలు అరుపులే, మనల్ని తల్ల కిందులుగా చాలా సేపు ఉంచేస్తాడు అలాగా తీసుకెళ్ళి, పైకి తీసుకెళ్ళి. అందరం చాలా భయపడ్డాము, అసలు అలా అంతసేపు ఉంచేశారు, చాలా భయం వేసింది. చూడండి అసలు తర్వాత ఎలా అంత ఫాస్ట్గా తిప్పేస్తున్నారో, అసలు అందరూ అరుస్తున్నారు గట్టి గట్టిగా. చాలా బాగుంది ఇది కూడా ఎక్స్పీరియన్స్ అయితే. చూసారా అసలు ఒక డైరెక్షన్ లేదు, ఏమీ లేదు, రౌండ్ 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 తిప్పేశారు అసలు. ఇదైతే అసలు దిగగానే నాకు వామిటింగ్ అయిపోయేలా అయిపోయింది, కానీ ఏది కూడా స్కిప్ చేయలేదు నేను. మంచిగా అన్నీ అయితే కవర్ చేసాము. అన్ని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంది, చాలా బాగుంది, చాలా థ్రిల్లింగ్గా, ఎగ్జైటింగ్గా ఉంది. అందరూ ఇదైతే ఖచ్చితంగా ట్రై చేయండి. నా పని అయిపోయింది దిగేసరికి. నెక్స్ట్ అయితే ఇంకా వాటర్ రైడ్స్ దగ్గరికి అయితే వచ్చేసాము, వాటర్ లోపలికి అయితే వచ్చేసాం. జస్ట్ అలా ఒక 5 minutes అయితే వేవ్ పూల్లో ఎంజాయ్ చేసాము. నెక్స్ట్ అయితే డ్రాప్ లూప్ ఉంటుంది కదా మనకి, సడన్గా పైనుంచి ఒక్కటేసారి వదిలేస్తారు, మనం రౌండ్ రౌండ్ తిరుగుకుంటూ కిందకైతే వచ్చేస్తాము. అదైతే ఎక్స్పీరియన్స్ చేసాము. వచ్చేస్తున్నారు.
ఈ డ్రాప్ లూప్ అయితే చాలా బాగుంటుంది. సడన్ గా ఒకేసారి వదిలేసి రౌండ్ రౌండ్ తిరుక్కుంటూ వస్తాం పైప్లలో నుంచి అయితే. ఇవన్నీ చాలా బాగుంటాయి. ఇవి వచ్చేసి రెయిన్బో లూప్స్. అన్ని ఎక్స్పీరియన్స్ అయితే చాలా బాగుంటుంది. ఈ రెయిన్బో లూప్స్ అయితే మస్ట్ ట్రై అన్నమాట. మేము వాటర్లో వీడియోస్ చాలా మిస్ చేసామన్నమాట. వాటర్లో ఎంజాయ్ చేసేటప్పుడు ఫోన్ ఎందుకు పాడవుతుంది అని చెప్పేసి ఎక్కువ ఫోన్ అయితే తీసుకెళ్ళలేదు. సో దానివల్ల చాలా వీడియోస్ అయితే వాటర్లోవి లేవు. మేము అన్నీ మ్యాక్సిమం కవర్ చేసాము 80% అయితే. ఇంకా వేవ్ పూల్ అలాంటివి అయితే ఎక్కువసేపు టైం వేస్ట్ చేయలేదు. ఆ వేవ్ పూల్ ఏముందిలే అనేసి ఇలాంటి రైడ్సే ఎక్కువ ట్రై చేసామన్నమాట. అలాగే మనకి వాటర్ పార్క్ అయితే 6 కల్లా క్లోజ్ అయిపోతుంది. ఇంకెవరిని ఎలో చేయరు వాటర్లోకి. సో ఇంకా బయటకు వచ్చేసి బయట రైడ్స్ ఇంకా మేము ఎక్కనివి ఉంటే అవైతే ట్రై చేసాము. జైంట్ వీల్ అవి ఎక్కలేదు కొన్ని. సో 7 వరకు ఆ రైడ్స్ అయితే ఓపెనే ఉంటాయి. సో ఫస్ట్ అయితే ఇది ఎక్కాము. ఈ రైడ్ అయితే మేము ఎక్కలేదని చెప్పేసి బయటికి రాగానే వాటర్ నుంచి ఇది ఎక్కాము. ఇది కూడా బాగానే ఉంది. ఈ రైడ్ని టెక్నో జంప్ అంటారు. ఇలా మంచిగా పైకి కిందికి అలా జంప్ అవుతూ ఉంది. ఇది ఇలా నార్మల్గా లైటింగ్ లేనప్పటికంటే మేము తర్వాత కొంతసేపు ఆగి జైంట్ వీల్ దగ్గరికి వెళ్ళినప్పుడు పైనుంచి చూస్తే మంచిగా లైటింగ్తో ఉంది. అప్పుడు చాలా బాగుంది. సో ఇంకా ఇప్పుడు ఎక్కేసాం కదా, ఇంకా నెక్స్ట్ అయితే వెళ్ళిపోయాము టైం వేస్ట్ చేయకుండా. ఇది కూడా బాగానే ఉంది. ఇది చూసారా మనకి వండర్లా నైట్ వ్యూ. చాలా బాగుంది. మంచి లైటింగ్స్తో అక్కడైతే డీజే కూడా జరుగుతుంది. మంచిగా డాన్స్ వేసుకోవచ్చు. నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. మంచిగా ప్లెజెంట్ లైటింగ్తో. నెక్స్ట్ మనం జైంట్ వీల్ అయితే కవర్ చేయలేదని పైకి ఎక్కాము. జైంట్ వీల్ ఎక్కుదామని చెప్పేసి. లిఫ్ట్ అయితే ఉంటుంది మనకి పైకి రావడానికి. లిఫ్ట్లో అయితే పైకి రావచ్చు. ఎంత 26 ఫ్లోర్స్ ఎంత ఉంటుంది. సో మనం లిఫ్ట్లో వచ్చేయచ్చు. అలాగే ఒక రౌండ్ వేస్తారు జైంట్ వీల్లో. మనం పైన నుంచి మొత్తం వ్యూ అంతా కవర్ చేయొచ్చు. అలాగే ఒక రౌండ్ వేసిన తర్వాత మనకు అక్కడే స్కై టిల్ట్ కూడా ఉంటుంది. ఆ స్కై టిల్ట్ కూడా మనల్ని ఒక 60 degrees కిందకైతే ఉంచేస్తారు. అప్పుడు మనం వ్యూ చూస్తాము. చాలా బాగుంటుంది. కొంచెం భయం వేస్తుంది టిల్ట్ అయినప్పుడు. కొంచెం గ్లాస్ కదా, మనం నిజంగా బెండ్ అయిపోయినట్టు అనిపిస్తుంది అనమాట. చాలా బాగుంది ఎక్స్పీరియన్స్ అయితే. ఒకసారి మీరు కూడా చూడండి. మేము నైట్ వచ్చి మంచి పని చేసాము. ఇక్కడికి పైనుంచి నైట్ వ్యూ అయితే చాలా బాగుంది. ఫుల్ లైటింగ్స్తో రైడ్స్ అన్ని కళ్ళకల్లాడుతున్నాయి. కింద మనకి డీజే కూడా జరుగుతుంది కదా, మంచిగా డాన్స్ చేసుకోవచ్చు, ఏదైనా చేసుకోవచ్చు. రైడ్స్ అయితే 7 వరకు ఉంటాయి. 7 తర్వాత క్లోజ్ అనమాట. మనకి ఇక్కడే స్టే చేయడానికి రిసార్ట్స్ అలాంటివి కూడా ఉంటాయి. రూమ్స్, హోటల్స్, ఫుడ్ అన్నీ ఉంటాయి. బాగానే ఇక్కడే స్టే చేయొచ్చు. నైట్ అయితే ఓన్ వెహికల్ ఉంటే మనం వెళ్ళిపోవచ్చు. కానీ ఓన్ వెహికల్ లేకపోతే నైట్ వెళ్ళడం కష్టం. కొంచెం ఎర్లీగా అయితే స్టార్ట్ అయిపోండి నైట్ 7 తర్వాత. చూసారా అందరూ మంచిగా డాన్సెస్ అయితే వేస్తూ ఎంజాయ్ చేస్తున్నారు ఫుల్గా నైట్. నెక్స్ట్ అయితే పిల్లల కోసం చిన్న టాయ్ ట్రైన్ లాంటిది ఉంటే ఎక్కేసాం. ఇదైతే మంచి థీమ్తో చాలా బాగుంది. థీమ్ కూడా చాలా బాగుంది. మనం డార్క్ రూమ్లోకి వెళ్ళి అలా స్పీడ్గా వస్తాం కదా ట్రైన్లో. ఎక్స్పీరియన్స్ అయితే బాగానే ఉంది. పిల్లలకైతే సెట్ అవుతుంది. అండ్ అలాగే మనకి వండర్లాలో అసలు ఏమేమి ఉన్నాయనేది మొత్తం ఒక మ్యాప్ ఉంటుంది అనమాట. ఆ మ్యాప్ పట్టుకుంటే బెస్ట్. మనకి మెయిన్ ఏమేమి ఉన్నాయి, ఎక్కడెక్కడ ఉన్నాయనేది తెలుస్తుంది. సో ఆ టైం వేస్ట్ కాకుండా అక్కడికి వెళ్ళేసి అవి ఎక్కేయచ్చు అనమాట. సో ఈ మ్యాప్ అయితే అక్కడ ఇస్తారు, తీసుకోండి. అంతేనండి వీడియో. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయడం అయితే మర్చిపోకండి. ఏమైనా డౌట్స్ ఉంటే కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. బాయ్ బాయ్.